భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగం 28వ శ్లోకం. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. మహాబాహో, ఓ మహాబాహు, గుణకర్మ విభాగయో, గుణ విభాగ కర్మ విభాగముల యొక్క తత్వవిత్, తత్వమును ఎరింగిన జ్ఞానయోగి, అంటే గుణముల గురించి కర్మముల గురించి వాటి తత్వాన్ని ఎరింగినటువంటి జ్ఞానయోగి, గుణములన్నీయు గుణేషు గుణముల యందే వర్తంతే ప్రవర్తిల్లును, ఇతి మత్వా అని తలంచి న సజ్జతే ఆసక్తుడు కాడు. ఓ మహాబాహు, గుణ విభాగతత్వమును కర్మ విభాగతత్వమును తెలుసుకున్న జ్ఞానయోగి గుణములే గుణముల యందు ప్రవర్తిల్లుచున్నవని భావించి వాటి యందు ఆసక్తుడు కాడు. పనులు చేస్తున్నది నేను కాదు, నా శరీరం మనసులో ఉన్న గుణాలే పనిచేస్తున్నాయి అని తెలిసినవాడు ఆ పనులకు అంటిపెట్టుకోడంటే ఆసక్తి ఉండదు, అంతే, ఇంకేమీ లేదు. మనందరిలో కూడా 3 గుణాలు ఉంటాయి, సత్వ రజో తమో గుణాలు. జనరల్ అండర్స్టాండింగ్లో మనం చెప్పుకోవాలంటే సత్వం అంటే ప్రశాంతత, ఒక మంచితనం అనుకుందాం. రజోగుణం అంటే ఆశ, ఆత్రము, కోరిక, పుష్ పుష్ అన్నమాట. తమసం అంటే ఇనర్ట్నెస్, అలసత్వము, అజ్ఞానం. ఈ గుణాలన్నీ కూడా ఒకదాంతో ఒకటి కలిసి మన చేత పనులు చేయిస్తూ ఉంటాయి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ 3 గుణాల యొక్క పాళ్లే పర్సంటేజెస్, ఈ మూడిటి యొక్క డిఫరెంట్ పర్సంటేజెస్, ఇన్ఫైనైట్ కాంబినేషన్స్ వీ కెన్ డిరైవ్ ఇట్. దానివల్ల వచ్చేటువంటి అవుట్కమే మనం చేసే పనులు, అంతేగాని నేను చేస్తున్నాను అనుకోవడానికి లేదు. ఈ పని నేను గొప్పగా చేసింది కాదు, నాలోని గుణాల స్వభావం వల్ల జరిగింది అని ఎవడనుకుంటాడయ్యా అంటే తెలిసినవాడు అనుకుంటాడు. ఎవరు? తత్వవిత్, తత్వాన్ని ఎరిగినటువంటి జ్ఞానయోగి. అందుకే అతడు గర్వంతో ఉండడు, అసూయ ఉండదు, నింద గురించి భయపడడు, దీనిని అంటిపెట్టుకోడు. ఇదే న సజ్జతే అంటే ఆసక్తుడు కాడు అంటే అర్థం అదే. ఇలాగా మనం ఈ శ్లోకాన్ని మనం అర్థం చేసుకుంటే డిఫరెంట్ కాంబినేషన్స్, మనలో ఉన్నటువంటి గుణాల యొక్క డిఫరెంట్ కాంబినేషన్స్ వల్లనే పనులు జరుగుతున్నాయి, కానీ మన వల్ల కాదు, నా వల్ల కాదు, నేను అనేటువంటి కాదు. ప్రకృతే గుణ సమ్మూఢా సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్. ప్రకృతే, ప్రకృతి యొక్క గుణ సమ్మూఢా, గుణములచే మోహితులైన వారు, గుణకర్మసు గుణముల యందును కర్మల యందును సజ్జంతే ఆసక్తులయ్యుందురు, తాన్ అట్టి అకృత్స్నవిద మిడిమిడి జ్ఞానము గల మందాన్ మందబుద్ధులను, కృత్స్నవిత్ సంపూర్ణ జ్ఞాని, న విచాలయేత్ భ్రమకు గురి చేయరాదు. ప్రకృతి గుణములచే పూర్తిగా మోహితులైన మనుష్యులు ఆ గుణముల యందును కర్మల యందును మిక్కిలి ఆసక్తి లగుదురు. అట్టి మిడిమిడి జ్ఞానము గల మందబుద్ధులైన అజ్ఞానులను పూర్తిగా తెలిసిన జ్ఞాని అయిన వాడు భ్రమకు అంటే ఊగిసలాటకు గురి చేయరాదు అని చెప్తున్నారు పరమాత్మ. ఇక్కడితోటి మనకు 29వ శ్లోకం పూర్తి అయిపోయింది. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.